బాస్ ని టీచర్ అని చెప్తే టీచర్ అని చెప్పొచ్చు బిగ్ బాస్. తెలుగు ఆడియన్స్ కి ఐ లవ్ యూ అని చెప్తా, ఇంకేం చెప్పలే. ఎన్ని చెప్పినా తక్కువనే. నా అగ్రెషన్ కి నేను 13 వీక్స్ వచ్చాను అనేది నాకు షాకింగ్ గా ఉంది. ఈ అగ్రెషన్ ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని 13 వీక్స్ తీసుకొచ్చారు. అదే పెద్ద నా లైఫ్ లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నిఖిల్ కి నాకు ఫ్రెండ్షిప్ కన్నా హీస్ లైక్ మై బ్రదర్. నేను నిఖిల్ ని అన్నలాగా చూసిన. దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు. ఇట్స్ ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి. ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది. సో అది కంటిన్యూ అయింది, ఇక్కడ వరకు వచ్చింది, ఇంకా ముందు కూడా అలాగే ఉంటది. నబిల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. షేర్ నబిల్ సూపర్ ఆడుతున్నారు బ్రో. నబిల్ షేర్ లాగా ఆడుతున్నారు. కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబిల్ చాలా క్లారిటీ ఉంది. అఫ్ కోర్స్ టాప్ 5 లో ఉంటారు. I wish good for Nabil and Nabil actually wish to untadi. ఇంకెవరు మిస్టర్ నబిల్? సోనియా పేరు చెప్పకుంటే పక్కన కొట్టేస్తా అని చెప్తున్నారు. లేదు, నా సోనియా గారు నేను నిఖిల్ స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఎక్కడ ఉన్నారు? శేఖర్ భాష జోవియల్ పర్సన్. కొన్ని టైంలో ఇరిటేట్ అయ్యేది, ఎందుకంటే సీరియస్ గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు. అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో. బట్ యాజ్ ఎ పర్సన్ ఈస్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ వెరీ జోవియల్ పర్సన్. ఐ లైక్ ఇట్. తేజక్ నామినేషన్ పాయింట్ ఒక మినిట్ నాకు గుర్తు చేసుకుంటా అది ఏంటని. అది నేను కంప్లైంట్ లో రాసిన కదా, లైక్ నువ్వు యాజ్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు, బట్ నిజ హానెస్ట్ గా లేవు అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావని, బట్ అయినా కూడా నువ్వు కొంచెం అబద్ధంలో కవరప్ చేసుకుంటావు. అదే నామినేషన్ పాయింట్ అదే. బట్ యాజ్ ఎ ప్లేయర్ హీస్ వెరీ గుడ్. నాకు అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలివి ఉన్నవాడు ప్లేయర్ మైండ్ గేమ్ మంచిగా ఆడతారు అనిపించిందే తేజన్ చూసి యాక్చువల్లీ నేర్చుకున్నా బిగ్ బాస్ ఇంట్లో నేను. ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూ మంచి ప్లేయర్. నిఖిల్ అంటే చాలా సార్ ఇచ్చారు, గుర్తులేదు నాకు కరెక్ట్ గా. చెప్పండి. విష్ణుప్రియ అది ఏమైందంటే యష్మి దగ్గరలో ఉంది, అంటే నాకు దగ్గర పుష్ చేయడానికి ఈజీ. విష్ణు చెయ్యొచ్చు, బట్ ఏమైందంటే తేజ రోహిణి ఉన్నారు బయటకి, తర్వాత యష్మి ఉన్నారు. యష్మి నా ఈజీ పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు పుష్ చేసి టఫ్ ఫైట్ చాలా. నార్మల్ గా ఫిజికల్ టాస్క్ లు అబ్బాయిలు ఆడినప్పుడు వేరే ఉంటుంది, మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటుంది. ఎంజాయ్మెంట్ ఏం లేదు అక్కడ, సీరియస్ రైవల్రీ ఏం లేదు కదా. సో అది ఫన్ లోనే, అంటే అమ్మాయి కదా, సో కొంచెం స్లోగానే పుష్ చేసిన. మీకు డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు తెలుసు. ఇద్దరు ఫేవరెట్, బట్
యష్మి కొంచెం క్లోజ్ అనిపించింది. లైక్ అది గేమ్ గేమ్ బ్రో, గేమ్ అలాగే గేమ్ సంబంధం లేదు. విష్ణు ఫ్రంట్ లో ఉంది కదా, అంటే ఆ రైలు ఉంది కదా, ఆటోలు ఉంటది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసే కష్టం. అది గేమ్ అలాగే, ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా. సేవలు సేవలు అంటే ఏంటి మీ ప్రకారం? నేను ఒక 15 times చెప్పిన విష్ణుకి హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి. నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్ గా ఒక 15 times చెప్పిన, లైక్ ఏమి హోప్స్ పెట్టు, నా క్యారెక్టర్ కి సెట్ కాదు, మీరు చూసుంటారు. అది 15 times ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 members ఉంటాం, ఒక 90 days 15 members తో ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒక్కరినే చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన, బయటకు వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని. బట్ ఆమె 1 week సైలెంట్ గా అవుతుంది, ఓకే అర్థం చేసుకుంటది. బట్ తర్వాత నేనేమైనా నా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. ఆర్డర్ లోనా? నిఖిల్ ఫస్ట్, ఓకే సెకండ్ నబిల్, ప్రేరణ, ఫిఫ్త్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి. క్లైమాక్స్ ఉంది నాకు. సీరియస్ అన్న ఇప్పుడు ఒకరు గెలుస్తారు కదా విష్ణు కానీ ఇంకా కానీ ఒక 9 points దగ్గర కరెక్టే, బట్ కరెక్ట్ అనిపడలేదు ఆ టైంలో. ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు, లైక్ వాటర్ టచ్ అవ్వలేదు, అది తెలియకుండా జరిగింది. బట్ అయినా కూడా నాది 10 ఉండేది, నిఖిల్ కన్నా 1 point ఎక్కువ ఉండేది. బట్ ఒక్కటి తీసి టై చేసి ఉంటే కూడా ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్. బట్ నిఖిల్కి ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చారు. ఐ డోంట్ నో, మేబీ తగిలింది అని దీంట్లో ఇచ్చారేమో. సో ఆ టైంలో నాకు ఐ డోంట్ లైక్ దట్. బట్ తర్వాత నిఖిల్ గెలిచాడు కదా. సో కొన్ని సీన్స్ లో కేజీఎఫ్ హీరో లాగా, మీరేమో యానిమల్ హీరో లాగా మాకు నిఖిల్ కేజీఎఫ్ హీరో లాగా కనపడలేదు నాకు, అనిపించింది. నీకు అనిపించిందా? థ్యాంక్ యూ. నా ఫేవరెట్ హీరోనా? నా ఫేవరెట్ హీరో కన్నడలో కిచ్చా సుదీప్, తెలుగులో అల్లు అర్జున్. చూడాలి ఫస్ట్ వెళ్ళాలి. సినిమా కోసం నేను ఏమైనా చేస్తా. బిగ్ బాస్ సినిమా కాదు కదా. తగ్గేదలే ఓకే ఇప్పుడు ఇదే కదా. ఓకే తగ్గేదలే